వెల్కమ్ టు ది పాయింట్. నేను మీ సతీష్. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రంపై ఇప్పుడు ఒకే ఒక్క పేరు మారుమోగిపోతోంది. అటు వెండి తెరపై కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొని, అటు సచివాలయంలో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తమిళ వెట్రిగి కలిగం అధినేత జోసెఫ్ విజయ్. కానీ అధికార పీఠం దక్కిన ఆనందం ఒకవైపు ఉంటే, ఆయన వ్యక్తిగత జీవితాన్ని ఒక పెను తుఫాన్ చుట్టుముట్టింది. దశాబ్దాల దాంపత్య బంధం కోర్టు బోనులో నిలబడింది. కోట్లాది రూపాయల భరణం, నటి త్రిష పేరుతో చెలరేగిన వివాదాలు చివరికి చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు గుమ్మం వరకు వెళ్ళింది. అయితే అందరూ విడాకులు ఖాయం అనుకుంటున్న వేళ అనూహ్యంగా ఒక బిగ్ ట్విస్ట్ ఎదురైంది. విజయ్తో విడాకులు ఇప్పించాలంటూ కోర్టుకెక్కిన ఆయన భార్య సంగీత అర్ధాంతరంగా తన పిటిషన్ను వెనక్కి తీసుకుంది. అసలు సంగీత ఎందుకు వెనక్కి తగ్గింది? ముఖ్యమంత్రి పదవి కోసం కుదిరిన తెర వెనుక రాజకీయ రాజీనా, లేక తన కాపురాన్ని కూల్చిన నటిపై తీర్చుకుంటున్న ఓ సైలెంట్ ప్రతీకారమా? ఈ పొలిటికల్ అండ్ పర్సనల్ డ్రామా వెనుక ఉన్న సంచలన నిజాలేంటి? టు ది పాయింట్లో ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నా. చెన్నై శివారులలో నీలంకరై నుంచి ప్రారంభమవుతోంది. విజయ్ సంగీత దంపతుల ఇల్లు ఈ ప్రాంతంలోనే ఉంది. న్యాయపరమైన నిబంధనల ప్రకారం దంపతులు చివరిసారిగా ఎక్కడ కలిసి జీవించారో ఆ పరిధిలోకి వచ్చే కోర్టులోనే విడాకుల పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అందుకే సంగీత చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టు తలుపు తట్టింది. కోర్టు మెట్లెక్కిన సంగీత చేసిన ఆరోపణలు సామాన్యమైనవి కాదు. ఒక ప్రముఖ సినిమా నటి అంటే త్రిష తమ జీవితంలోకి రావడం వల్లే తమ దాంపత్య బంధం మొక్కలైందని, తాను తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యానని, సంసార కోణంలో తనకు కోలుకోలేని అన్యాయం జరిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ బయటకు రాగానే కోలీవుడ్ నుంచి పొలిటికల్ కారిడార్ల వరకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఆ సమయంలో తమిళ మీడియాలో రకరకాల కథనాలు ఊపందుకున్నాయి. విడాకుల పరిహారంగా సంగీత ఏకంగా 250 కోట్ల రూపాయల సెటిల్మెంట్ అడిగిందని, పిల్లల బాగోగుల బాధ్యతను కూడా విజయ్ చూసుకోవాలని షరతు పెట్టిందని పుకార్లు షికారు చేశాయి. కానీ విజయ్ వర్గం పిల్లల బాధ్యత తనదేనని చెబుతూ 35 కోట్ల భరణం ఇస్తానని అంగీకరించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ గందరగోళం నడుస్తుండగానే కోలీవుడ్ సూపర్ స్టార్గా ఉన్న విజయ్ రాజకీయంలో అడుగుపెట్టి తమిళనాడు ముఖ్యమంత్రిగా పీఠాన్ని కైవసం చేసుకున్నారు. సరిగ్గా ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి వ్యక్తిగత జీవితం రచ్చకెక్కడం, అధికారికంగా విడాకులు కావడం ఆయన రాజకీయ ప్రతిష్టకు, ఇమేజ్కు తీరని దెబ్బగా మారుతుందని విజయ్ శ్రేయోభిలాషులు భావించారు. అందుకే ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో మధ్యవర్తిత్వం అంటే మీడియేషన్ నడిచింది. రెండు కుటుంబాలకు సన్నిహితులైన పెద్దలు రంగంలోకి దిగారు. రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంగీతను శాంతింపజేశారని ఒక వర్గం గట్టిగా నమ్ముతోంది. కానీ నాణానికి మరోవైపు ఉన్న వాదన ఏంటంటే, ముఖ్యమంత్రిగా విజయ్ సంపాదన, హోదా మరో రేంజ్కి వెళ్ళాయి. పిల్లల భవిష్యత్తు, ఆ అధికారం, ఆ ఆస్తుల రక్షణ కోసం సంగీత కాంప్రమైజ్ అయ్యిందన్న వార్తలు కూడా వైరల్ అయ్యాయి. డబ్బు కోసమే సంగీత తగ్గిందనే మాట వినపడడానికి బాగానే ఉన్నా, విజయ్ చరిత్ర తెలిసిన వారికి ఇది ఒక పెద్ద అబద్ధం అనిపిస్తుంది. ఎందుకంటే సంగీతకు డబ్బు కొత్తేమీ కాదు. విజయ్ని పెళ్లి చేసుకునే నాటికే ఆమె లండన్కు చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త కుమార్తె. ఆస్తిపాస్తులు పుష్కలంగా ఉన్న ధనిక కుటుంబం ఆమెది. అప్పట్లో విజయ్ ఆర్థికంగా ఇంకా నిలదొక్కుంటున్న రోజుల్లోనే ఆయన నటనను అభిమానించి ప్రేమించి పెళ్లి చేసుకుంది సంగీత. విడాకుల పిటిషన్ వేసే నాటికే విజయ్ 100 కోట్లు సంపాదించాడు. కాబట్టి కేవలం డబ్బు కోసమే ఆమె రాజీ పడిందనేది అసంబద్ధమైన వాదన. మరి ఆర్థికపరమైన కారణాలు లేకపోతే సంగీత అంత పెద్ద విడాకుల కేసును ఎందుకు విత్డ్రా చేసుకుంది? దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇక్కడే తమిళ మీడియాలో మరో సంచలన కథనం వెలుగులోకి వచ్చింది. విడాకుల కేసును విత్డ్రా చేసుకున్నంత మాత్రాన విజయ్ సంగీత మళ్ళీ ఒకే కప్పు కింద సంతోషంగా సంసారం చేస్తారని అనుకోవడం పొరపాటే. ఎందుకంటే విడాకుల పిటిషన్తో పాటు విజయ్ ఇంట్లో తాను కూడా ఉండడానికి అనుమతిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని సంగీత చెంగల్పట్టు కోర్టును కోరింది. దీన్ని బట్టి వారి మధ్య ఎంతటి దూరం ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి సంగీత కేసు ఉపసంహరించుకోవడంతో త్రిష అధ్యయనం ముగిసిపోయినట్లేనా అంటే సమాధానం నోనే వస్తుంది. తమిళనాడు రాజకీయాల్లో ఎంజీఆర్ జయలలిత బంధం ఎలాంటిదో విజయ్ త్రిషల బంధం కూడా అలాంటి ఒక బహిరంగ రహస్యంగా మారిపోయింది. గతంలో త్రిషను ఉద్దేశించి ఉదయనిధి స్టాలిన్ విమర్శలు చేసినప్పుడు విజయ్ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించిందో అందరం చూసాం. వారిద్దరూ కలిసి బహిరంగంగా తిరుగుతున్న దృశ్యాలు నిత్యం నెట్టింట వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇక్కడే అందరినీ ఆలోచింపజేసే మూడో కోణం బయటకు వచ్చింది. అది సంగీత వేసిన ఒక మైండ్ గేమ్. ఒకవేళ సంగీత అధికారికంగా విడాకులు ఇస్తే విజయ్ త్రిష చట్టబద్ధంగా ఒక్కటై అవకాశం లభిస్తుంది. సమాజంలో వారి బంధానికి ఆమోదం దక్కుతుంది.
తన కాపురంలో నిప్పులు పోసిన ఆ నటికి చట్టబద్ధమైన భార్య హోదా దక్కకూడదన్న ఏకైక ఉద్దేశంతోనే సంగీత ఈ మాస్టర్ ప్లాన్ అమలు చేసిందని తమిళ పొలిటికల్ వర్గాల గుసగుస. విడాకులు ఇవ్వకపోతే విజయ్ త్రిషల బంధం ఎంతకాలమైనా కేవలం రహస్య బంధంగానే మిగిలిపోతుంది. ముఖ్యమంత్రి అయినప్పటికీ విజయ్ త్రిషను అధికారికంగా పెళ్లి చేసుకోలేడు. సామాజికంగా ఆమోదం లభించదు. త్రిషను ఆ స్థానంలో చూడకూడదన్న ప్రతీకార భావంతోనే సంగీత విడాకుల కేసును వెనక్కి తీసుకుందనేది ఈ మైండ్ గేమ్ థియరీ. కానీ ఈ థియరీలోనూ ఓ పెద్ద సందేహం ఉంది. నిజంగా త్రిషకు ఆ హోదా దక్కకూడదన్న ఆలోచన ఉంటే సంగీత అసలు మొదట్లోనే కోర్టు మెట్లు ఎక్కేది కాదు కదా. పిటిషన్ వేసి రచ్చ చేసి మళ్ళీ వెనక్కి తగ్గడం వెనుక ఏదో కంటికి కనిపించని పెద్ద రాజకీయ ఒత్తిడి లేదా భారీ సెటిల్మెంట్ దాగి ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. అధికార పీఠంపై కూర్చున్న ముఖ్యమంత్రి ఇమేజ్ను కాపాడుకోవడానికి నడిచిన తెర వెనుక రాయబారాలా, లేక పిల్లల భవిష్యత్తు కోసం ఒక తల్లిగా సంగీత తీసుకున్న ఆత్మార్పణ నిర్ణయమా, లేక తన జీవితాన్ని బుగ్గు చేసిన వారికి శాశ్వతంగా ఒక సందేహాస్పద బంధంలో బంధించేందుకు వేసిన వ్యూహమా? కారణం ఏదైనా విజయ్ సంగీత త్రిషల ఈ ముకోణ డ్రామా మాత్రం తమిళనాడు పొలిటికల్ అండ్ సినీ వర్గాల్లో ఒక అన్సాల్వ్ మిస్టరీగా మిగిలిపోయింది. కాలమే దీనికి పూర్తి సమాధానం చెప్పాలి. దిస్ ఈజ్ సతీష్ సైనింగ్ ఆఫ్.